హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో నానబెట్టిన శనగలు పాలకూరతో టిఫిన్గానైనా స్నాక్స్గానైనా చేసుకునే ఒక మంచి హెల్తీ రెసిపీని చూద్దాం. ఆకుకూరలు తినని పిల్లలకి ఇలా చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ముందుగా ఇలా బౌల్లోకి 1 కప్పు శనగలను వేసుకోవాలి. ఇందులోకి వాటర్ పోసి నీట్గా 2-3 సార్లు కడుక్కోవాలి. ఆ తర్వాత ఈ శనగలు మునిగే వరకు వాటర్ని పోసి ఒక 6-7 గంటల వరకు నానబెట్టుకోవాలి. చూడండి, ఒక 6-7 గంటల తర్వాత శనగలు ఈ విధంగా నానాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అన్నీ వంపేసుకోవాలి. ఇలా వంపిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చీలను ఇలా తుంచి వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగలను ఇందులోకి వేసుకోవాలి. వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ శనగలు అనేవి బాగా నానాయి కాబట్టి మెత్తగా పేస్ట్ అవుతుంది. ఒకవేళ మీకు శనగలు అనేవి బాగా నానకపోతే 1-2 టీ స్పూన్ల వరకు వాటర్ని వేసి మెత్తని పేస్ట్లా చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇలా అంతా వేరొక గిన్నెలోకి వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, అలాగే కొద్దిగా పుదీనాను వేసుకోవాలి. ఆ తర్వాత ఒక కట్ట వరకు పాలకూరను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, రుచికి తగ్గట్టు సాల్ట్, 1 స్పూన్ వరకు కొద్దిగా కారాన్ని వేసుకోవాలి. ఈ కారం అనేది మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా వడలా చేస్తే ఈ విధంగా రావాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా చిన్న చిన్న వడల్లా చేసి ఆయిల్లో వేసుకోవాలి. వీటిని 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 2 వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. ఇదే విధంగా పిండి మొత్తం చేసుకోవాలి. అంతే అండి. చూడండి, అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఆకుకూరలు ఇష్టం లేని వారు ఇలా చేసుకొని తిన్నట్లయితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.